అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు, ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల కోసం కష్టపడే నాయకుడు, పట్టు వదలని విక్రమార్కుడు, పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఎండనక పండగ కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు సిద్ధం అంటే ఈ రాక్షసులను ఓడించడానికి మేము సిద్ధం అని ఈరోజు బనకానపల్లె ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ 5 సంవత్సరాలు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. ఇది రాజన్న రాజ్యం కాదు, రౌడీల రాజ్యం, రాక్షసుల రాజ్యం. మనకు చంద్రన్న రాజ్యం కావాలా లేదా రౌడీల రాజ్యం కావాలా? ఒకటి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మనకు న్యాయం జరగలేదు. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతులకు నోటీసులు పంపించి పంటలు వేసుకోవద్దని చెప్పారు. ఈరోజు యువత, చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది యువతకు ఉపాధినిస్తే, కంపెనీలు తీసుకొస్తే అక్కడ యువతను ఉద్యోగాల నుంచి తీసేసి డబ్బుల కోసం బీహార్ నుండి, ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు డెవలప్మెంట్ అయితేనేమి, సంక్షేమం అయితేనేమి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. కాబట్టి అందరం కూడా కసితో పనిచేసి ఇక్కడ ఉన్న రామ్ రెడ్డిని, కాటసానిని, ఒక హంతకుడిని, ఒక కబ్జాదారుణ్ణి తరిమి కొడదామా? అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడుతా